కానీ మృగాలు జంతువులు కూడా ఏడవచ్చు. కానీ నవ్వు అనేది అది స్పెషలీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. మన మనిషికి మాత్రమే నవ్వు అని ఉంటాం. ఒక్కొక్కసారి కోతి ఈ అని అంటాం, అది మనం కూడా నవ్వుతుంది అనుకుంటాం. లేకపోతే కుక్క కూడా ఈ అని అంటారంటే మనం అది కోపం ఉందని అనుకుంటాం. అయితే ఈ అని అంటే పళ్ళు చూపిస్తుందంటే అది నవ్వుతుంది అనుకుంటాం, కానీ నవ్వటం కాదు. కొన్ని ఇంటి ముందు నాలుగు చూపించి కోతి బొమ్మ పెడుతుంటున్నారు అంటే అది సంతోషంగా ఉందన్నా లేకపోతే మనం ఎటకారం చేస్తుందా? అదే మనం సంతోషించాలి. ఒకవేళ మనం అనుకుంటాం మీకేంటి లోటు, మీరంతా సంతోషంగా ఉంటారు, మా కష్టం మీకేం తెలుసు అని అనుకుంటారు. సంతోషమైన వాతావరణంలో సంతోషం ఉండటం చాలా సులువు, కానీ దుఃఖకరమైన వాతావరణంలో సంతోషం ఉండటమే కష్టం. దేవుడు మనల్ని సంతోషించడి, మనందరికి బాగా పరిచయమైన ఒక వచనం ఫిలిప్పీ 4:4, ఆనందించడి, మరలా చెప్పేదను ఆనందించడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. సంతోషించాలి. పౌలు ఎటువంటి పరిస్థితుల నుంచి ఆ పత్రిక రాశారనంటే, పత్రిక అది ఒక చెరసాల నిర్భం, చెరసాల పత్రిక. అది ఒక ప్రిజన్ ఎపిసోడ్ అని అంటారు. జైల్లో నుండి శరపత్రిక అని అంటారు. శరలో నుండి రాశాడు. చేతుల కాళ్ళు బంధించి ఒకవేళ కొరడా దెబ్బ తిని చీకటిలో అక్కడ నల్లుల మధ్యలో, దోమల మధ్యలో, ఈగల మధ్యలో అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నారనంటే రిజాయిస్, సంతోషించండి. పౌలు అడిగా, ప్రభు మీకు ఎలాగే సంతోషం కలుగుతుంది? ఇలాంటి కష్టంలో నీకు ఎలా సంతోషం కలుగుతుంది? అది మానవుడు ఇచ్చిన సంతోషం కాదు, జాయ్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఇచ్చిన సంతోషం. ఎవరిచ్చిన సంతోషం? అది దేవుని ఇచ్చిన సంతోషం ఎలా ఉంటుందంటే, మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. అది దేవుని ఇచ్చిన సంతోషం. మనకి దేవుని డబ్బులను ఉండాలి, మంచి వస్త్రాలను ఉండాలి, బంగారం ఉండాలి, వెండి ఉండాలి, ఉద్యోగం ఉండాలి, పదవులు ఉండాలి, పలుకుబడి ఉండాలి, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఇవన్నీ అంటే దేవునికి స్తోత్రం, దేవుడికి అన్ని ఇచ్చారని అన్నట్ట కాదు. మన యోగు భక్తుడు ఏమన్నారు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఏమి లేనప్పుడు కూడా దేవుని స్తుతించాడు. అయితే దేవుడు ఇచ్చిన ఆనందం అది ఈ లోకల రీతిలో మనకేదో పొందుకోవటం వల్ల కాదు, ఏమి లేకపోయినా ఉన్న సంతోషం. మనం ఏది ఉండకూడదు అని అన్నట్టు మనకన్నీ కలిగి ఉండవచ్చు, కానీ అవి ఉన్నా లేకపోయినా ఇవన్నీ వస్తుంది పోతానని ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి, దుఃఖములో ఆనందించాలి. కష్ట పరిస్థితి వచ్చిందా మన ఒంట్లో